మాట్లాడబోతున్నటువంటి అంశము అహంకార సింహాసనం. అంటే తమకు తామే దేవుళ్ళుగా అవ్వడం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇర్మియా గ్రంథం 10:23 వచనంలో వాక్యం ఇలా మాట్లాడుతుంది. యెహోవా మాట్లాడుతూ, తన నడకను దిద్దుకొనటము అనేటువంటిది నరుని వశంలో లేదని, మనుషులు తమ మార్గములను నిర్దేశించుకుంటాం అనేటువంటిది వారి వశంలో లేదని నేను ఎరుగుదును అని చెప్పి ఇర్మియా మాట్లాడుతున్నాడు. అయితే నేడు అనేక మంది రక్షించబడపోవడానికి అత్యంత గూఢమైనటువంటి కారణం ఒకటి ఉంది. అదేంటంటే అధికారము. అంటే మనిషి ఎవరికి లోబడాలని అనుకోవడం లేదు. అంటే తనకు తానే సర్వాధికారిగా, తన జీవితానికి తానే యజమానిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. రక్షణ పొందడం అనేటువంటిది ప్రభువుకు లోబడ్డం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశము. కానీ మనిషి తన సింహాసనాన్ని వదులుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు, సిద్ధంగా లేడు. మరి మనిషి రక్షించబడపోవడానికి తన యొక్క జీవితంలో ప్రామాణికమైనటువంటి 4 కారణాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఆ కారణాలు ఏంటో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి వారమే. మొదటి కారణం ఏంటంటే సొంత చట్టాల నిర్మాణము. అంటే మనిషి తన యొక్క సొంత పరిమితిని బట్టి సొంత చట్టాలను నిర్మించుకున్నాడు. అంటే మేకింగ్ దేర్ ఓన్ లాస్. అంటే దేవుడు నియమించినటువంటి నైతిక విలువలను పక్కన పెట్టి మనిషి తన సౌకర్యం కోసం తన సొంత చట్టాలను తయారు చేసుకుని వాటిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి విశ్లేషణ మనం ఆలోచన చేస్తే, నాకు నచ్చింది నేను చేస్తాను, అది నా ఇష్టం అనేటువంటి ధోరణిలో నేడు మనిషి తన జీవితాన్ని మనుగడను కొనసాగిస్తున్నాడు. ఇది విపరీతంగా పెరిగిపోయింది మనిషిలో. సో అందుకని ఇర్మియా గ్రంథం 10:23 వచనంలో స్పష్టంగా చెప్తుంది, మనిషి తన మార్గాన్ని తనే నిర్దేశించుకోలేడు అనే విషయాన్ని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఆధునిక కోణంలో దీన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేటి సంస్కృతి ఎలా ఉందంటే, నీ మనసు చెప్పింది విను, ఫాలో యువర్ హార్ట్ అని చెప్పి మనకు బోధిస్తుంది నేటి సంస్కృతి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పి బోధిస్తుంది. సో ఒకవేళ ఒక వ్యక్తి తన మనసు చెప్పింది కనుక వింటే అది మోసం చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి నశించిపోయినటువంటి వాడుగా పాపంలో తన మనుగడను కొనసాగించాల్సినటువంటి స్థితిలో బంధింపబడతాడు. అయితే మనిషి తనకు తానే దేవుడిగా భావించినప్పుడు దేవుని యొక్క వాక్యం అతనికి ఒక ఆటంకంలాగా, ఒక అడ్డుబండలా కనిపిస్తుంది. అందుకని నేడు మనిషి దేవుని యొక్క వాక్యానికి లోబడడం మానేసి దేవుని యొక్క వాక్యంలో తప్పులెత్తి చూపించడానికి తలకిందులుగా తపస్సు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వాడి తరం కాదు అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి వాడై ఉన్నాడు. రెండవ కారణాన్ని మనం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సొంత షరతులపై రక్షణ. అంటే సాల్వేషన్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. చాలామంది రక్షించబడాలని తమ మనస్సులో అనుకుంటున్నారు. కానీ అది ఎలాగా? దేవుడు చెప్పినట్లు కాకుండా తాము అనుకున్నట్లు జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకనే రక్షణ సంకల్పాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మాటలని కలిపి చేరిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటి కారణంగానే నేడు అనేక రకమైనటువంటి అబద్ధ బోధలు మన యొక్క సమాజంలోనికి, విశ్వాస సమాజంలోకి వచ్చినాయి. అయితే ఇక్కడ లోతైనటువంటి విశ్లేషణ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అంతటి వాడే నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. కానీ మనిషి మాత్రం, దేవుడా నీ చిత్తం కాదు, నా ప్లాన్ ప్రకారం నన్ను దీవించు, నా పద్ధతిలో నన్ను పరలోకానికి తీసుకువెళ్ళు అని చెప్పి దేవుని ఎదుట అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య ఏంటి? దేవుడు విధించినటువంటి మార్గము మారు మనసు మరియు విధేయతను కోరుకుంటుంది. కానీ మనిషి కోరుకునేటువంటి మార్గం ఏంటంటే సౌకర్యము మరియు పాపంతో రాజీ. సో రాజీ పడి బ్రతకడానికి మనిషి నిర్ణయించుకున్నాడు. అది మాత్రమే కాకుండా అది సౌకర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే నేను ఎవరికి జవాబుదారిని కాను, ది మిత్ ఆఫ్ అటానమీ అనేటువంటి విషయాన్ని మూడో కారణంగా మనకి చూపించబడుతుంది. ఏంటది? నేడు నాస్తికత్వం కానీ లేకపోతే ఆధునిక సెక్యులరిజం కానీ మనిషికి ఇస్తున్నటువంటి ఒక బలమైనటువంటి నిరీక్షణ, బలమైనటువంటి ప్రోత్సాహం ఏంటంటే నీ పైన ఎవరూ లేరు, నీకు నీవే ప్రభువి, నువ్వెవరికి లెక్క చెప్పాల్సినటువంటి అవసరత లేదు అని చెప్పి నేర్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మీయ వాస్తవం ఏంటంటే ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే.
సృష్టికర్తకు ఆయన చేత సృజించబడినటువంటి మనందరం కూడా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరత ఉంది. వీఆర్ ఆల్ అకౌంటబుల్. సో ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి వారమైన. ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేయిని వదిలేసి నేను నా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద నడుస్తాను అంటే అది ఏమాత్రం కూడా స్వేచ్ఛ కాదు. మరేంటది? అది ఆత్మహత్యతో సమానము. అలాగే మానవులమైనటువంటి మనము దేవుని యొక్క చేయి వదిలేసి సొంత మార్గంలో వెళ్ళడం కూడా అలాంటిదే అనే విషయాన్ని మనం గుర్తించాలి. తదుపరి 4వ అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మతపరమైనటువంటి అహంకారము. అంటే ఈ మతపరమైనటువంటి అహంకారంలో మనుషులు తాము చేసే ప్రార్థనలు, తాము ఇచ్చేటటువంటి దాన ధర్మాలు, తాము చేస్తున్నటువంటి ఈ ధర్మ సంబంధమైనటువంటి కార్యాలు, మత సంబంధమైనటువంటి మూఢభక్తి, ఇవన్నీ కూడా తమకు రక్షణ ఇస్తాయని చెప్పి వాళ్ళు ఆశించినటువంటి స్థలానికి తీసుకువెళతాయని చెప్పి నమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేవుని కృప మీద కంటే మనిషి తమ పెర్ఫార్మెన్స్ మీద, తర్వాత మనుషులు తమ యొక్క ఆలోచనలను పుట్టినటువంటి సిద్ధాంతాల మీద ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇది కూడా ఒక సొంత దైవత్వమే, అంటే సెల్ఫ్ గాడ్హుడ్. కాబట్టి విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, రక్షణ పొందాలంటే మొదట మనము మన అహంకార సింహాసనాన్ని దిగి మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. క్రీస్తు ప్రభువుగా పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి వారమైన. నేను అనేటువంటి పదానికి బదులు తండ్రి నీ చిత్తమే అనేటువంటి ఆ యొక్క విధేయతతో కూడుకున్నటువంటి భావం మన హృదయంలో నుండి రావాలి. అప్పుడు మనిషి రక్షించబడడానికి, దేవుని ద్వారా మేలు అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాస్తవాన్ని గ్రహిద్దాం, సత్యాన్ని పరిశీలన చేద్దాం. మన యొక్క ఆత్మలకు కాపరి అయినటువంటి తండ్రికి మన యొక్క ఆత్మను సమర్పించుకుని ఆ నిత్య జీవంలో ఆయనతో పాటు గడపడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.